నమస్కారం. ఎన్సన్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర. 130 ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశాలు. జావేద్ భాయ్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి హాకీ క్రీడా పోటీలు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి సూచనలు. సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా నిత్య పూజలు, పల్లకీ సేవలో పాల్గొన్న భక్తులు. డొంకేశ్వర్ మండలంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 104వ జాతీయ వారోత్సవాలు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, డిఆర్డిఓ సాయన్న, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దిలగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్దిలగుట్ట ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. శివాలయంలో, రామాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్దులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. 10-15 నిమిషాలకు అలంకరణ జరుగుతుంది. 10:30కు మహాహారతి కార్యక్రమం జరుగుతుంది. 11:30కు పల్లకీ సేవ, 12:30కు నైవేద్యము వితరణ లోపలికే కాగానే భక్త మహాశయులందరికీ కూడా అన్నపూర్ణాదేవి యొక్క కరుణాకటాక్ష ప్రాప్తితో అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులంతా కూడా భోజనాన్ని స్వీకరించవచ్చు. కేవలం ఒకటే కాకుండా ఇక్కడ శివాలయము, దుర్గాదేవి ఆలయము, దత్తాత్రేయ ఆలయము, రామాలయము ఉంటుంది. రామాలయం నుండి కూడా పల్లకి బయలుదేరుతుంది. కాబట్టి భక్త మహాశయులు ఎవరు 10:30 తర్వాత వచ్చినా అర్చన హారతి ఇచ్చి భోజనాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే 11:30కు ఇచ్చేటువంటి పల్లకీ సేవలు కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఇది నిజ జ్యేష్ఠ మాసము. ఈ 13, 14వ తారీఖుతో ఈ నిజ జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుంది. తర్వాత ఆషాఢ మాసము ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు ఎక్కువగా అత్యంత ప్రీతికరంగా పూజిస్తారు. 20వ తేదీన కూడా అన్నపూర్ణాదేవికి సాక్షాత్తుగా కుంకుమార్చన, ఈ ఆలయం అంతా కూడా గాజులతో అలంకరణ చేసి వచ్చిపోయేటువంటి భక్తులందరికీ కూడా సామూహిక కుంకుమార్చన నిర్వహించి ప్రతి ఒక్క మహిళకు కూడా 5 గాజులు అమ్మవారి యొక్క ప్రసాదంగా అందచేయడం జరుగుతుంది. ఇది ఆలయ కమిటీ ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమం, దాతల ద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమం. కాబట్టి మహిళామూర్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో విచ్చేసి ఈ నెల 20వ తేదీ 7వ నెల 2026 కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ అందరికీ ఈ స్వామివారి ఆశీస్సులు శుభం భవతి. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ భాయ్ మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాలుర హాకీ క్రీడా జట్టు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను అభినందించారు. 18 మంది క్రీడాకారులతో కూడిన జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లా జట్టు క్రీడాకారులు ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని, అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గంగారెడ్డి, రమణలు మాట్లాడుతూ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 9, 10, 11వ తేదీలలో జరిగే జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్లో జిల్లా జట్టు క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. అలాగే మీరు ఎవరైతే సెలెక్ట్ కాలేదో ఎవరు కూడా అట్లా ఫీల్ అవ్వకండి. మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైంగా ట్రై చేయండి. ఓకేనా? నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 32 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో ముదోల్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లింగారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కంటి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామస్తులను ఉచితంగా పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు, మందులు అందజేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు గాను వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులు సైతం కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మపురి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు తదితరులున్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడపరాదని ఎస్ఐ యాకిర్ అరాఫత్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా మైనర్ విద్యార్థులు వాహనాలు నడపవద్దని సూచించారు. మంచి చదువు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. డొంకేశ్వర్ గ్రామంలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రీ యూనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు నేడు రైతులకు ఆయిల్ ఫామ్ పంటలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ నుండి జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్, ఆర్మూర్ డివిజన్ ఉద్యాన అధికారి సంధ్యారాణి, మోతా డివిజన్ ఉద్యాన అధికారి రాజు, బింగ డివిజన్ ఉద్యాన అధికారి రోహిత్, హెచ్ఈఓలు, అగ్రికల్చర్ శాఖ నుండి ఏడీఏ విజయలక్ష్మి, ఏఓ మధుసూదన్, ఏఈఓ ప్రశాంత్, ఎంఆర్ఓ ప్రసాద్, డొంకేశ్వర్ మండలం సర్పంచులు బైండ్ల అనిత శ్రీనివాస్, సుమన్, బట్టు సంజీవ్ రాజ్, అల్లరి గంగాధర్, రాచర్ల సవిత మరియు ఏఎంసీ చైర్మన్ భరత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కొత్తగా రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు సంతోషంగా దిగుబడులు తీస్తున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్ సూచించారు. పైసలు రాని వ్యవసాయం చేసి పరేషాన్ ఇంటికి పోయి వాళ్ళతో ఇళ్ళతో అవసరం మనకి. మనం పంట పండించి పైసలు తీయాలి. పైసలు తీసిన తర్వాత ఇవాళ పైసలు ఉంటేనే విలువ. నువ్వు బయట 100 సామెతలు చెప్పు, 100 కథలు చెప్పు, ఇంటికి పోతే వాళ్ళు అడిగినప్పుడు పైసలు లేకపోతే మన పిక్చర్ అవుట్. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక రోజు మీతో మాట్లాడేది కాదు. నాకు 36 ఏళ్ళ సర్వీస్. ఇందులో 16 ఏళ్ళు ఉంది. ఆంధ్రాలో పనిచేసిన, శ్రీకాకుళంలో పనిచేసిన, అక్కడి నుంచి మాకు ఇదే మొదలైంది సార్ ప్రాక్టీస్ స్టార్ట్. అయితే ఏంటంటే వాళ్ళు ముందుగా ఏం చేసారంటే, వాళ్ళు తెలియగలరండి. వాళ్ళు తెలియగలరు, వాళ్ళు కష్టజీవులు. అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 10 ఏళ్ళ క్రితమే వాళ్ళు స్టార్ట్ చేసారు. తెలంగాణలో రాదు అంటే ఇదెందుకు రాదు మా దగ్గర అని మేము మెల్లమెల్ల స్టార్ట్ చేసినాం. మానేరు డ్యామ్ మీద 15 ఏళ్ళ క్రితమే మేము పెట్టినప్పటికీ వెళ్ళొచ్చు. 15 ఏళ్ళ క్రితం ఖమ్మంలో ఆయన ఎవరు లీజు తీసుకున్నారు, ఆయన తీసుకోకుండా ముందు చెట్టు చూడడం తీయకూడదు. అంటే గెలలు లేవు, ఒకటికొకటి. ఆయన వచ్చిందంటే పవర్ టిల్లర్తో కాలువలు, పేడేసుడు, నీళ్లు పెట్టుడు, అంటే అవగాహన. మీరు ఏం చేయాలంటే మొక్కిచ్చుడితో పాటు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ చాయ్ పత్తి కంపెనీలుగా చాయ్ పత్తి అలవాటు చేసినాకనే బాగా, తర్వాత అందరికి తెలిసిపోతుంది. మీరు కూడా ఏం చేయాలంటే దయచేసి రైతులకు కటింగ్ ఎట్లా, లేటెస్ట్ టెక్నాలజీ కటింగ్. ఇప్పుడు మా భూమన మామ ఏం చేసిండు,
ఇట్లా కాదని చెప్పి మొన్న ఒక మిషన్ కొనుక్కోండి చిన్నది, నువ్వు చెప్పినా చెప్పకుండా. ఇక్కడ రైతులు ఇన్నోవేటివ్ ఉంటారు, కొద్దిగా మీరు సహకారం చెయ్యాలా. మీరు కూడా ఏం చేయాలంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేక ఒక ఫీల్డ్ విజిట్ ప్రోగ్రామ్ పెట్టాలా. బస్సులు పెట్టి మా సొసైటీకి కూడా అవసరమైతే ₹1,00,000 ఖర్చు అయిన మా సొసైటీ నుంచి 500 మంది రైతులన్నా మేము తీసుకుపోవాలని రెడీ ఉన్నాం. మెండోరా మండలం యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యాజమాన్య నిర్ణయాన్ని నిరసిస్తూ పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సిహెచ్పి, ఏహెచ్పిల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలను పూర్తిగా విరమించుకునే వరకు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టీజీపీఈ జేఏసీ పిలుపు మేరకు జూలై 7న నిర్వహించనున్న చలో వైటీపీఎస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాష్ట్రంలోని అన్ని విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలపాలని పోచంపాడ్ శాఖ నాయకులు పిలుపునిచ్చారు. జగన్పల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం కొనసాగుతుంది. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల సూపరింటెండెంట్, గ్రామ జీపీఓల ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణ, మార్పులు చేర్పుల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్పల్లి గ్రామ జీపీఓ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల సవరణ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఓటు హక్కు కోల్పోయిన వారు, వివరాల్లో మార్పులు చేయించుకోవాల్సిన వారు, అలాగే కొత్తగా ఓటు హక్కు అర్హులైన 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి అర్హత గల పౌరుడు తన ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగస్వామ్యం కావాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, జీపీఓలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కారాబర్ రాజు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. వారందరూ కూడా మీ ఓటు హక్కుని చూసుకొని ఈ ఫామ్, ఇన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఇన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ సంబంధిత బిఎల్ఓ గారికి, సూపర్వైజర్లకు మీరు అందజేస్తే మీ యొక్క ఓటు హక్కు అనేది ఉండడం జరుగుతుంది. మరియు దాన్ని మ్యాపింగ్ మీ ఫ్యామిలీతో చేయడం జరుగుతుంది. అలాగే ఈ మండలం లోపల, మీ గ్రామం లోపల బూత్ లెవెల్ ఏజెంట్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి సహాయంతో మీరు మీ ఫామ్స్ని సంబంధిత కార్యాలయం లోపల బిఎల్ఓ గారికి మీరు సబ్మిట్ చేయవచ్చు. ప్రతి ఒక్క పౌరుడు, ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఎస్ఐఆర్లో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. లాస్ట్ డేట్ అనేది మనకు జూలై 24 వరకు మనం ఈ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ జూలై 24 లోపల, అంతకు ముందే మీ యొక్క ఫామ్స్ని మీరు భీమ్గల్ పట్టణంలో రాష్ట్ర రథసారథి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఈరోజు బ్రిడ్జ్ రోడ్డు పనులు ప్రారంభించారు. సంవత్సరం క్రితం దెబ్బతిన్న బ్రిడ్జ్ రోడ్డును మోక్షం కలిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొద్రే నాగమణి స్వామి, వైస్ చైర్పర్సన్ చంటి లతా నరసయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, 1వ వార్డు కౌన్సిలర్ నాగేంద్రబాబు, 2వ వార్డు కౌన్సిలర్ అనంతరావు, 11వ వార్డు కౌన్సిలర్ సంజ్ఞానాయక్, రాము, శ్రీకాంత్, నవీన్, కిరణ్, సురేష్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. డొంకేశ్వర్ మండలంలోని డొంకేశ్వర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 104వ జాతీయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాల భరత్ రాజ్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల్లో గ్రామ సహకార సంఘాలు ఏర్పడడం ద్వారా గ్రామాల్లోని రైతాంగానికి విశిష్ట సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పండించిన పంటల కొనుగోలు కానీ, రైతుకు అవసరమగు ఏర్పాట్లో కానీ ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఏడు ఈ వారోత్సవాల సందర్భంగా డొంకేశ్వర్ సొసైటీ పరిధిలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ సహకార సంఘాలు అవినీతి తావు లేకుండా ఆయా సంఘాల పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి సహకార సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భరత్రాజ్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భట్టు సంజీవ్ రాజ్, డొంకేశ్వర్ ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, సొసైటీ కార్యదర్శి కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డొంకేశ్వర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డొంకేశ్వర్లో 104వ సహకార దినోత్సవం సందర్భంగా మా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, హార్టికల్చర్ జేడీఏ గారు మరియు అన్ని లిఫ్ట్ చైర్మన్లు, అందరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ తాజా అందరు గ్రామ సర్పంచులు, 13 గ్రామాల సర్పంచులు,
రైతులు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. చెట్లు నాటడం అంటే సహకార వారోత్సవాల సందర్భంగా ఈ చెట్టు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో ఆర్థికంగా సొసైటీని మన సొంత లాభాలు చూసుకోకుండా సొసైటీని కూడా అదే చెట్టు ఏ విధంగా అయితే కొత్త ఆకులు గుట్టించి చెట్టు ముదిరిపోయి ఒక అందరికి నీడిస్తుందో ఈ పాలించే నాయకుడు కూడా డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ సొసైటీ సిబ్బంది కానీ. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని బాపూజీ పులే బాలుర గురుకుల పాఠశాలలోని 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కోడిగుడ్ల కర్రీతో భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయి వాంతులు విరేచనాలు కావడంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన విద్యార్థులను బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. భోజనం వికటించడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు క్రాంతికుమార్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్ అన్నారు. సాటర్డే బజ్జీలు వేసారు, అదే నూనెతో పూరీలు వేసారు, దానివల్ల వామిటింగ్స్ చేసింది. సామోల్ ఎంజేపీ బిర్కూర్ కడుపు నొస్తుంది పొద్దుగాల పూరి తిన్నాం. నా పేరు గణేష్, నేను ఎంజేపీ స్కూల్ చదువుకుంటున్నాను. నేను 10th క్లాస్. నాకు నిన్న సాయంత్రము పానీపూరి అది పకోడీ చేసిండు. పకోడీ చేస్తే అది ఆయిల్ ఉంది కదా, బ్లాక్ అయింది. అదే ఆయిల్ తీసుకొని మార్నింగ్ పూరి చేసిండు, అది దాంట్లో కలిపిండు. దాంట్లో కలిపితే అట్లా అయింది. అందరికి కడుపు వచ్చింది, 30 మంది దాకా అయింది. ఇప్పుడు చాలామంది ఉన్నారు. మార్నింగ్ కూడా చాలామంది అయింది, ఒక 50 దాకా మంది అయింది. బాన్సువాడ మాతా శిశు హాస్పిటల్కి 12 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఎంజేపీ బీర్కూర్ హాస్టల్ నుంచి. అయితే పిల్లలు మార్నింగ్ పూరి ఇంకా మధ్యాహ్నం ఎగ్ కర్రీతో భోజనం చేసిన తర్వాత కొంతమంది పిల్లలకి వామిటింగ్స్, కొంతమంది పిల్లలకి కడుపు నొప్పి, కొంతమంది పిల్లలకి లూజ్ మోషన్ స్టార్ట్ అయింది. సో ఆ కారణం ద్వారా 12 మంది పిల్లల్ని హాస్పిటల్కి తీసుకొస్తే ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ పిల్లలకి అడ్మిషన్ అవసరం పడింది. ఒక 3 పిల్లలకి ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్లో పిల్లలు అందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాళ్ళ వైటల్స్ అన్ని చూసి వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అంటే ఐదర్ టుడే లేదా టుమారో డిశ్చార్జ్ అయ్యే సూచన. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ప్రజావాణిలో ఫిర్యాదుల పరంపర 131 ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం కోసం కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశాలు. జావేద్ భాయ్ మినీ స్టేడియంలో జిల్లా స్థాయి హాకీ క్రీడా పోటీలు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి సూచనలు. సిద్రగుట్టపై సోమవారం సందర్భంగా నిత్య పూజలు, పల్లకీ సేవలో పాల్గొన్న భక్తులు. డొంకేశ్వర్ మండలంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 104వ జాతీయ వారోత్సవాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.